వాస్తవంగా ఈరోజు పింఛన్లు అందలేదు ఇంకా. అయితే దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆపించేహాడని చెప్పి వైసీపీ చాలా దుర్మార్గమైన ప్రచారం ఆ యొక్క అవ్వాతాతల దగ్గరికి చేరేలా మొత్తం చర్యలు తీసేసుకుంది, అలాగే చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున గెలిస్తే ఇలా మీకు పింఛన్ రాదు అనే ఒక ఇండికేషన్, మీకు ఇంటింటికి తీసుకొచ్చి పింఛన్ ఎవరు అని ఒక ఇండికేషన్ ఈరోజు ప్రజల్లోకి ఎక్కించాలని ఈరోజు ఆ ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఖజానాలో డబ్బు లేదు, ఆ విషయం దాచేశాడు. ఈరోజు డబ్బు కోసం నిన్న మంగళవారం బాండ్లు అప్లై చేశాడు, ఆ విషయం దాచేశాడు. ఎన్ని దాచేసి పాపం ప్రజలు అమాయకపోయిన ప్రజలకు తెలియదు కదా. ఏదేమైనప్పటికీ ఈరోజు తెలివిగా ఆటోలు వేసుకెళ్ళి పింఛన్లు ఇప్పించండి, రేపొద్దున వచ్చాక చూసుకుందాం అంటూ వైసీపీ నేతలు వీళ్ళందరూ ఇలా కుట్రాపూర్వకంగా ప్రజల్ని ఈరోజు వాళ్ళ ట్రాప్లో వేసుకోవడానికి వైసీపీ చాలా బలంగా ప్రయత్నించింది. ఇందులో సఫలీకృతమైంది. ఇక్కడ టీడీపీ లోపం ఉందా లేదా, మీ అభిప్రాయం ఏంటి అసలు ఓవరాల్గా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటుంటే, ప్రజలను ఇలా మాయ చేస్తుంటే, మరి టీడీపీ స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు అనేది ఈరోజు చాలామంది ఆగ్రహావేశాలతో ఊగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మరి నిస్సందేహంగా మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే జరిగిన పరిణామాలకి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు మార్చి 28వ తారీఖున వాళ్ళు సాక్షి పేపర్లు చాలా స్పష్టంగా కూడా సెలవులు రాబోతున్నాయి కాబట్టి 3వ తారీఖే పింఛను పంపిణీ జరుగుతుంది అని చెప్పని వాళ్ళు ముందుగానే చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాళ్ళ ఫోరం తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంగా వాలంటీర్లను దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ వారు ఇచ్చిన ఆదేశాన్ని ఈరోజు రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా మర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దాన్ని ధీటుగా ఎదుర్కోలేని పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. ఎందుకంటున్నానంటే ఇది ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ వారు ఏ విధంగా ఇచ్చారు దాన్ని అమలు చేయాల్సింది జిల్లా కలెక్టర్లు. దాన్ని అనుగుణంగా కిందకు వెళ్ళి తీసుకెళ్ళి ప్రజలకు అందించాల్సింది ఎవరు? సచివాలయం సిబ్బంది కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు. ఇంతమంది ఉంటే వాళ్ళ చేత వాళ్ళకి ఇప్పించవచ్చు. లేదు, గతంలో 5 సంవత్సరాల క్రితం సచివాలయాలకు వచ్చేసి అంటే పంచాయతీలకు వచ్చేసి ఏ విధంగా అయితే తీసుకున్నారో అట్లానే వాళ్ళు తీసుకునే అవకాశం. అసలు నీ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళు ఆడే నాటకానికి, వాళ్ళు వేసిన అబండానికి సరైన తిప్పికొట్టే విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకు విఫలమయ్యారు అంటే, సుబ్బు గారు ఒకే ఒక విషయం చెప్తాను, నేను ఎక్కువ దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గ్రామ అధ్యక్షుడు ఉంటాడు, లేదు పదవులు ఉన్న వాళ్ళు ఉంటారు, గతంలో పదవులు చేసిన వాళ్ళు ఉంటారు. ఆ గ్రామంలో ఎవరెవరైతే పింఛన్దారులు ఉంటారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 28వ తారీఖు నాడు సాక్షి పేపర్ తీసుకొని వెళ్ళి ఇది జరిగింది, వీళ్ళు ఈరోజు కావాలని ప్రచారం చేస్తున్నారు, ఇది ఇవ్వాల్సింది అధికారులు, దీనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంలో విఫలమయ్యారు వీళ్ళు. ఎంతమంది వెళ్ళారనేది చూసుకుంటా ఉంటే తక్కువ మంది వెళ్ళారనేది మనకు తెలిసిపోతూ ఉంది. ఈ నాయకులు మాట్లాడితే ఉపయోగం లేదు. క్షేత్రస్థాయిలో మీ మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు 5 నిమిషాల్లో వాళ్ళకి తెలిసిపోయింది కదా. 5 నిమిషాల్లో వాళ్ళకి తెలిసిపోయింది కదా జరిగిన వాస్తవాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారు? అదే వాలంటీర్లను పంపించేసి చంద్రబాబు నాయుడు గారు ఆపినందువల్ల మీకు 1వ తారీఖు నాడు పింఛన్ రాలేదు అని చెబుతున్నారు. ఎవరి వల్ల ఆగింది ఇది? కావాలని రాజకీయ లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు పింఛన్లు ఆగిపోతాయి అని చెప్పడం కోసం వీళ్ళు ఆడుతున్న నాటకానికి, వాళ్ళు ఆడుతున్నటువంటి దొంగాటకి మీరు సరైన విధంగా ధీటుగా సమాధానం చెప్పలేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకుల వైఫల్యం అని చెప్పమని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను. మనం చూసుకుంటేనండి కాంట్రాక్టర్లకి 13,000 కోట్ల రూపాయలు ఇచ్చేసుకున్నాడు జగన్, డబ్బులు ఖజానా ఖాళీ చేసాడు. 1,600 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నువ్వు 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి నీ మనుషులకు లబ్ధి చేకూర్చి నువ్వు నిరుపేదలు, మరి అందుట్లో వృద్ధులు ఉన్నారు, అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వు అన్యాయం చేసావు కదా. ఇది చెప్పాలా ఈ స్థానిక నాయకులు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే ఈ ఎలక్షన్లు కూడా ఫస్ట్ ఫేజ్లో వస్తాయనే ఉద్దేశంతో ఖజానా నాకేహాడు మొత్తం. ఇప్పుడు అది ఒక నెల లేట్ అయింది. లేట్ అయ్యేటప్పటికి మనోడికి ఇప్పుడు డబ్బులు ఎక్కడ అడ్జస్ట్ చేయాలో అర్థం కాక మంచి సమయం భలే దొరికిందని చెప్పి, అంటే ముందు నుంచి ఏదో 1వ తారీఖు జీతం ఇచ్చేసినట్టు ఆ మొహం వేసుకుని ఉద్యోగులకి పెన్షన్లకి ఎక్కడైనా 1వ తారీఖుని మనందరం తిట్టి ఇదిగో ఇలా తప్పు చేస్తున్నాడని తిడుతుంటే అప్పుడు వేసాడు. ఇప్పుడేమో డ్రామా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను చూశానండి. ఒక అవ్వ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఆపేశాడు అని వీడియో వైరల్ చేస్తున్నాడు. అది కాదండి, ఇప్పుడు అక్కడ అందరికీ వాళ్ళు వాలంటీర్లు మొన్న వచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆగిపోయినాయి అని చెప్పని ప్రచారం చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నిబంధనలు వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు చేతి ఎన్నికల అధికారులు వింటారా? చేయాల్సింది ఎవరు? ఎన్నికల అధికారులు. వాళ్ళ ద్వారా జరుగుతాయి. నిరంతర ప్రక్రియ ఇది. ప్రతి నెల ఇచ్చేదాన్ని వాళ్ళు ఆపమని చెప్పలేదు కదా. ఎందుకు ఆపుతారు? దాన్ని ఆపమని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పాడా? వాలంటీర్ల ద్వారా ఇప్పించొద్దు అని చెప్పని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి బద్ద వ్యతిరేకి. ఈరోజు మీకు వ్యతిరేకం అయ్యారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మీరు అంటగడుతున్నారే తప్ప, వాస్తవంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారికి భక్తుడు, రాజశేఖర్ రెడ్డి గారికి నమ్మిన బంటు. ఈరోజు ఆయన మీద నువ్వు కావాలని ఆ కులం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయాలని చెప్పిన ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇందుట్లో వాస్తవాలు ఇంకోటండి. ఈరోజు 1600 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేకుండా సంకనాకిచ్చిన నువ్వు ఈ రోజుకు సంబంధించినంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, నేను ఇందాక చెప్పినట్టు 29వ తారీఖు నాడు మీరు డ్రా చేసి పెట్టుకోవచ్చు, 1వ తారీఖు నాడు ఇవ్వచ్చు, సచివాలయ సిబ్బంది చేత ఇప్పించవచ్చు. ఈరోజు ఆటోలు పెట్టుకొని తీసుకెళ్లాల్సిన అవసరం మీకేంటి? అధికారులు ఉన్నారు కదా, మీరెవరు అసలు మాట్లాడటానికి? ఈరోజు లబ్ధి పొందడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే కదా తప్ప వాస్తవంగా చేయాల్సిన అధికారులు కదా. దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన జిల్లా కలెక్టర్ల మీద బాధ్యతలు తీసుకోవాలి, మండల స్థాయి అధికారుల మీద బాధ్యతలు తీసుకోవాలి, వాళ్ళ మీద బాధ్యత నిస్సందేహంగా తీసుకోవాలి. ఎందుకు ఆలస్యం చేశారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడిగారు కదా సిఎస్ని, ఆయన మీద కూడా బాధ్యత తీసుకోవాలి. ఏం చేతగాని వాళ్ళ మీరు తప్పుకోండి, మీరు మీకు చేత కాకపోతే వదిలేసేయండి ఆ పదవులు. ఇప్పుడు మరి బ్లేమ్ అంతా టీడీపీ మీద పడింది. కావాలని ఇప్పటికి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మీరు పనిచేస్తున్నారని అర్థమైపోతుంది కదా. నిస్సందేహంగా కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేలేండి. ఇప్పుడు మీకు పింఛన్ లేకపోతే మీరు రాగానే ఈ 3 నెలలు మేము ఇచ్చేస్తాం, అది ఆయన ఎటు చెప్తానే ఉన్నాడు. దాని గురించి ఇబ్బంది లేదు. నాయకులు కూడా చెబుతున్నారు 4000 రూపాయల పింఛన్ని 1వ తారీఖు మీ ఇళ్లకు వచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పనే ఆయన ఘంటాబద్ధంగా చెబుతున్నాడు. గతంలో పింఛన్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 75 రూపాయలు ఉన్న దాన్ని 200 చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంటే 125 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకే దఫాగా 800 పెంచారు. ఏళ్ళరాగా దఫాలుగా పెంచలేదు. మళ్ళీ తిరిగి 2000 రూపాయలు చేశారు. అంటే వీళ్ళు 1875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. మీరు ఇచ్చింది 125 రూపాయలు నీ తండ్రి. ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత ఎమ్మెన్యే ఇస్తానన్న 3000 విడతల వారీగా తీసుకొచ్చేసి చివరిలో నిన్న ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దాన్ని 3000 చేసావు. అంటే నువ్వు పెంచింది 1000, నీ తండ్రి పెంచింది 125 రూపాయలు. మొత్తం కలిపి 1125 రూపాయలు మీరు పెంచారు తండ్రి కొడుకులు కలిసి. అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు 1875 రూపాయలు ఇచ్చారు. చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంది, ఆ నైతిక హక్కు నీకు లేదు. కాబట్టి ప్రజలకు వివరించే విషయంలో గ్రామస్థాయి నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు, జనసేన వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని, వాళ్ళు ఆపిన దాన్ని ఎండగట్టి శవాన్ని పెట్టేసి పింఛన్ రాక చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల చనిపోయాడు ఇతనని చెప్పి అది ఆల్రెడీ ఒక సర్క్యులేట్ అవుతుంది, ఫేక్ న్యూస్ అని. అయినా సరే వాళ్ళు నిస్సిగ్గా ఎవరో చనిపోయాడు ఇంక శవరాజకీయాలు మొదలెట్టేశారు. నిస్సందేహంగా వాళ్ళకి తెలిసింది అదే కదా, వాళ్ళకి తెలిసింది శవరాజకీయాలే కదా. కొత్తగా ఏముంది వాళ్ళు అనుకోవడానికి? ప్రజలెంత పిచ్చివాళ్ళుగా సుబ్బు గారు అన్నీ వాళ్ళ గమనిస్తూనే ఉన్నారు. ఇందుట్లో ఎవరో 3-4 భయపెట్టి వాళ్ళు ఏదో మాట్లాడిస్తే అయ్యే నిజమైపోదు. పింఛన్దారులు, మందుబాబులు, ఆడవారు, రైతులు, విద్యార్థులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ రేపు మడత పెట్టి బండకేసి ఉతకబోతున్నారు ఈ పార్టీని. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ధరావతులు కూడా రావు. 161 స్థానాలకు 1 స్థానం కూడా తగ్గకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పని ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎవరు కలిశారా ఎవరు లేరా అని పట్టించుకోవట్లేదు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం కూటమి అందరినీ గెలిపించడానికి వాళ్ళందరూ సన్నద్ధులై ఉన్నారు. ప్రజలు వీళ్ళ మాయ మాటలు, వీళ్ళ దొంగ మాటలు, అబద్ధాలని నమ్మే పరిస్థితి అయితే లేదు సుబ్బు గారు. చూద్దాం జరిగే పరిణామాలన్నీ.